అందరికీ నమస్కారం అండి. పూరి జగన్నాథస్వామి ఆలయంలో ఉన్న మూడవ మెట్టు రహస్యమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథపురి ఈ 3 కూడా చాలా పవిత్రమైన స్థలాలుగా చెప్పబడుతుంటాయి. ఈ 4 ప్రదేశాలలో ఒకటైన జగన్నాథ ఆలయము ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ఉంది. ఇక్కడ జగన్నాథుని ఆలయము చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరము ఇక్కడ రథయాత్ర కూడా చేస్తూ ఉంటారు. ఈ రథయాత్రలో పాల్గొనటానికి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పురాణ గ్రంథాల ప్రకారము జగన్నాథ ఆలయము ఇలవైకుంఠంగా చెప్పటం జరిగింది. ఈ ఆలయంలో విష్ణువు స్వయంగా కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని, వారికి మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అయితే ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను ఇంతవరకు ఎవరూ కూడా ఛేదించలేకపోయారు. అలాంటి అనేక రహస్యాలలో ఒకటి మూడవ మెట్టు రహస్యము. ఈ మెట్టు ఆలయ ప్రధాన ద్వారానికి ముందు ఉంటుంది. జగన్నాథుడి దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ మెట్టు మీద అడుగుపెట్టకుండా జాగ్రత్త పడతారు. జగన్నాథ ఆలయంలో మూడవ మెట్టు ఎక్కటము నిషిద్ధము. జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి ఆలయంలో ప్రవేశించటానికి 22 మెట్లు ఉన్నాయి. 22 మెట్లలో మూడవ మెట్టును యమశిల అంటారు. ఆలయంలోకి వెళ్ళే సమయంలో ఎవరైతే ఈ మూడవ మెట్టు మీద అడుగుపెట్టి వెళ్తారో అలాంటి వ్యక్తి యమలోక హింసను అనుభవించవలసి ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు. అలాగే జగన్నాథుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నప్పుడు కూడా పొరపాటున కూడా మూడవ మెట్టు పైన అడుగు పెట్టకూడదు అని చెప్తుంటారు. ఇలా చేయటం వల్ల ఆ భక్తుడు అంతవరకు సంబంధించిన పుణ్యము నశించిపోతుందని నమ్ముతుంటారు. ఈ మెట్టు నేరుగా యమలోకానికి దారితీస్తుందని, మెట్టు మీద అడుగుపెట్టిన వారు వెంటనే యమలోకానికి చేరుకుంటారని అత్యధిక సంఖ్యలో ఉన్న భక్తులు నమ్ముతుంటారు. పొరపాటున కూడా ఈ మెట్టు మీద అడుగుపెట్టకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. ఈ యమశిలా మెట్టు అన్ని మెట్ల రంగుల వలె కాకుండా నలుపు రంగులో ఉంటుంది. ఈ నమ్మకం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. జగన్నాథుడి ఆలయంలో మూడవ మెట్టు పైన అడుగుపెట్టకూడదని చెప్పటం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి యమధర్మరాజు జగన్నాథుడిని కలవటానికి వచ్చి, నీ ఆలయానికి వచ్చి నిన్ను దర్శించుకున్న భక్తుల యొక్క పాపాలన్నీ నశించిపోతాయి, వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. దీంతో ఏ జీవి కూడా యమలోకానికి రావటం లేదు. ఇప్పుడు యమలోకం మునికి ప్రమాదంలో పడింది. దీనికి ఏదైనా పరిష్కారం చూపించమని వేడుకుంటాడు. అప్పుడు యమధర్మరాజు యొక్క విన్నపం విన్న జగన్నాథుడు, ఇక నుంచి జగన్నాథ దేవాలయం నుంచి గర్భాలయానికి వచ్చే మెట్ల మార్గంలో మూడవ మెట్టు మీద నువ్వు ఆసీనుడువు అవ్వు. ఎవరైతే ఈ మూడవ మెట్టు మీద అడుగు వేస్తారో అతనికి నా దర్శనం వలన కలిగిన పుణ్యం నశించిపోతుంది, అతడు యమలోకాన్ని చేరుకుంటాడు అనే వరం ఇచ్చాడు. మరొక పురాణ కథ ప్రకారము ఈ జగన్నాథ ఆలయములో మూడవ మెట్టు జగన్నాథుని సోదరి అయిన సుభద్రాదేవి నివాసము అంటారు. దేవతా నివాసాన్ని కాలితో తాకటము అగౌరవంగా పరిగణింపబడుతుంది. అందువలన భక్తులు పొరపాటున కూడా ఈ మూడవ మెట్టు మీద అడుగుపెట్టరు. కారణాలు ఏదైనా సరే జగన్నాథుని ఆలయంలో మూడవ మెట్టు మీద మాత్రము అడుగు పెట్టకూడదు అన్న విషయం మాత్రము నిస్సంశయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.